హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. తెలుగు స్టాక్ మార్కెట్ కమ్యూనిటీలో ఫండమెంటల్ అనాలిసిస్ గురించి అవేర్నెస్ పెంచడం కోసం నేను స్టాక్ మార్కెట్లోని టాప్ 50 ఇన్వెస్టింగ్ టర్మినాలజీస్ని ఈ వీడియో సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియో సిరీస్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోగా ఈ వీడియోని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక రకంగా మనం హార్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఒక మనిషికి హార్ట్ అనేది ఎంత ముఖ్యమో ఒక కంపెనీ గ్రో అవ్వాలి అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది కూడా అంతే ముఖ్యం. సో మన హార్ట్ కనుక బ్లడ్ పంప్ చేయడం ఆగిపోతే ఖచ్చితంగా మనం చనిపోతాం. అందుకే ఎప్పుడు మనకి హార్ట్ అనేది బ్లడ్ని పంప్ చేస్తూ ఉండాలి. అలాగే ఒక కంపెనీ గ్రో అవ్వాలి అని అంటే ఆ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ అనేవి పెరుగుతూ ఉండాలి. ఎవ్రీ ఇయర్ ఆ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ అనేవి పెరుగుతూ ఉంటేనే అలాంటప్పుడే ఆ కంపెనీ యొక్క గ్రోత్ని మనం ఎక్స్పెక్ట్ చేసుకోగలుగుతాం. సో అందుకే ఈ వీడియో సిరీస్లో మనం నేర్చుకోబోయే నెక్స్ట్ ఇంపార్టెంట్ వీడియో ఎర్నింగ్స్ గ్రోత్. మనం లాస్ట్ వీడియోలో రెవెన్యూ గ్రోత్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ వీడియోలో ఎర్నింగ్స్ గ్రోత్ గురించి తెలుసుకోబోతున్నాం. సో అసలు ఎర్నింగ్స్ అంటే ఏంటి అని చెప్పి టెక్నికల్గా కొంతమందికి అర్థం కాకపోవచ్చు. జనరల్గా ఒక కంపెనీకి రెవెన్యూ ఉంటుంది. సో రెవెన్యూ అంటే ఏంటి? సేల్స్. సో సేల్స్ ద్వారా కొంత అమౌంట్ వచ్చిన తర్వాత అందులో నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కొన్ని ఎక్స్పెన్సెస్ని తీసేస్తారు. వాళ్ళకైన ఖర్చులని తీసేస్తే కొంత డబ్బులు మిగులుతాయి. వాటికి ట్యాక్స్ పే చేస్తారు. ఆ ట్యాక్స్ కూడా పే చేసిన తర్వాత రిమైనింగ్ కొంత బిజినెస్కి సంబంధించిన మనీ మిగులుతాయి కదా, అవే మనకి ప్రాఫిట్. ఈ ప్రాఫిట్నే మనం టెక్నికల్గా ఫండమెంటల్ అనాలిసిస్లో ఎర్నింగ్స్ అని చెప్పి పిలుస్తాం. సో మనం ఒకసారి సింపుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఒక కంపెనీకి ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ 100 crores వచ్చింది అని అనుకుందాం. సో ఈ 100 కోట్ల రెవెన్యూలో దాదాపు 60 కోట్లు ఆ కంపెనీకి ఎక్స్పెన్సెస్ అయ్యాయి. ఏవో ఖర్చులు అయ్యాయి. మేబీ ఆ మెటీరియల్ కొనడానికో, లేకపోతే శాలరీస్ పే చేయడానికో, లేదా బ్యాంక్ ఇంట్రెస్ట్ కట్టడానికో, ఇలా రకరకాల ఎక్స్పెన్సెస్ అయ్యి 60 కోట్లు పోతే 100 కోట్లలో 60 కోట్లు పోయినప్పుడు రిమైనింగ్ 40 crores వీళ్ళ దగ్గర మిగులుతాయి. ఆ 40 crores వీళ్ళు ఒక 12 crores ట్యాక్స్ పే చేశారు. దాదాపు కార్పొరేట్ ట్యాక్స్ అనేది 30% ఉంటుందన్నమాట. అంత వీళ్ళు ట్యాక్స్ పే చేసిన తర్వాత రిమైనింగ్ లెఫ్ట్ అవుట్ మనీ పూర్తిగా వీళ్ళ బిజినెస్కి మిగిలిపోతుంది. సో ఆ మనీనే మనం ప్రాఫిట్ అనుకుంటాం. సో ఇప్పుడు 100లో నుంచి 60 and 12 తీసేస్తే 28 crores ఒక కంపెనీకి ప్రాఫిట్ వస్తుంది లేదా ఎర్నింగ్స్ వస్తుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో యాజ్ అన్ ఇన్వెస్టర్ మనం ఏదైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు మనం ఖచ్చితంగా ఆ కంపెనీలో ప్రాఫిట్ గ్రోత్ అనేది ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేయాలి. సో మనం లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాం, రెవెన్యూ గ్రోత్ అనేది పెరుగుతూ ఉండాలి. అండ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుంది ఏంటి? ఎర్నింగ్స్ కూడా పెరుగుతూ ఉండాలి. సో రెవెన్యూ పెరగాలి, ఎర్నింగ్స్ పెరగాలి అని అంటున్నాం, కానీ ఎంత పెరగాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి. సో ఇండియన్ మార్కెట్ కండిషన్స్ ప్రకారం రెవెన్యూ అంటే సేల్స్ అయితే మనకి 8 to 10% పెరగాలి మినిమం అని చెప్పి లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఎప్పుడైతే రెవెన్యూ 8 to 10% పెరుగుతుందో ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ లేదా టెక్నికల్గా మాట్లాడితే ఎర్నింగ్స్ మనకి మినిమం 10 to 12% లేదా 12 to 14% పెరిగితేనే అలాంటప్పుడే ఆ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయాలి. సో ఇక్కడ ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి. సేల్స్ కంటే మనకి ఎర్నింగ్స్ అంటే ప్రాఫిట్ అనేది ఎక్కువగా పెరిగితే అలాంటప్పుడు అది మనకి మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుందన్నమాట. కార్పొరేట్ బిజినెస్ లైఫ్ సైకిల్ ప్రకారం మనకి హై గ్రోత్ స్టేజ్లో ఉండే కంపెనీస్ సేల్స్ గ్రోత్ కంటే ఎర్నింగ్స్ గ్రోత్ని ఎక్కువగా రికార్డ్ చేస్తూ ఉంటాయి. లాస్ట్ 1 minute నేను చెప్పింది మీకు ఏదైనా అర్థం కాలేదు అంటే ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది కొంచెం నేను డెప్త్కి వెళ్ళాను. బట్ మీరు బేసిక్ లెవెల్లో నేర్చుకుంటున్నప్పుడు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సేల్స్ గ్రోత్ కంటే ఎర్నింగ్స్ గ్రోత్ ఎక్కువ ఉండాలి. అందుకనే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సేల్స్ 8 to 10% గ్రోత్ ఉంటే ఎర్నింగ్స్ అనేది 12 to 14% గ్రోత్ ఉండాలి అని చెప్పి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. అయితే ఈ ఎర్నింగ్స్ గ్రోత్ని ఎప్పుడు అబ్జర్వ్ చేయాలి, అసలు ఎప్పుడు అనాలిసిస్ చేయాలి అని అంటే ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకోండి, ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు లేదా 20 ఏళ్ల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు, అప్పుడు మీరు ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ గ్రోత్ చూస్తే సరిపోతుంది. వేరాస్ ఒకవేళ మీరు కేవలం 1 year కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు, 6 months కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు, లేదా మ్యాక్సిమం 2 years కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఈ స్టాక్ డబల్ ట్రిపుల్ లేదా చాలా మల్టీబ్యాగర్ అవుతుంది, ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది అని అనుకున్నప్పుడు మీరు అలాంటప్పుడు మాత్రమే క్వార్టర్లీ రిజల్ట్స్ చూడాలి. ఒకవేళ క్వార్టర్లీ రిజల్ట్స్లో కనుక ఎక్కడైనా కాన్స్టెంట్ అయిపోయినట్టు కానీ లేకపోతే పడిపోతున్నట్టు కానీ అనిపించిందంటే ఇమీడియట్గా ఎగ్జిట్ అవ్వడం మంచిదన్నమాట. సో ఎప్పుడైతే స్టాక్స్ మీరు షార్ట్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకుంటున్నారో అలాంటప్పుడు మాత్రమే క్వార్టర్లీ రిజల్ట్స్ని అబ్జర్వ్ చేయాలి. బట్ యాజ్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ మీరు ఎప్పుడు కూడా సజెస్టబుల్ ఇయర్ టు ఇయర్ గ్రోత్ రేట్ మాత్రమే అబ్జర్వ్ చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్నింగ్స్ గ్రోత్ గురించి తెలుసుకుందాం. ఒక మనిషికి హార్ట్ కంటిన్యూస్గా బ్లడ్ పంప్ చేయడం ఎంత ఇంపార్టెంటో కంటిన్యూస్గా ఒక బిజినెస్కి ప్రాఫిట్స్ రావడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ ఎర్నింగ్స్ గ్రోత్ అనేది
ప్రాఫిటబిలిటీ ట్రెండ్ అని చెప్తుందనమాట. సో ఒకవేళ ప్రాఫిటబిలిటీ ట్రెండ్ అనేది స్లో అవుతుంది అంటే ఒకవేళ మీ హార్ట్ చాలా స్లోగా కొట్టుకుంటుంది అనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్గా మనం వీక్ అయిపోతాం కదా. అందుకోసమే ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ గ్రోత్ మనకి పెరుగుతూ ఉంది అంటే లాస్ట్ ఇయర్ 10% గ్రో అయింది, ఈ ఇయర్ 12% గ్రో అయింది, నెక్స్ట్ ఇయర్ 14% గ్రో అయింది, అప్పుడు అది మనకి చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. వేరాస్ ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ గ్రోత్ లేదా ఎర్నింగ్స్ గ్రోత్ అనేది లాస్ట్ ఇయర్ 14% ఉంది, ఈ ఇయర్ 12 ఉంది, నెక్స్ట్ ఇయర్ 10% అంటున్నారు. ప్రాఫిటబిలిటీ ఎక్కడైతే డిక్రీజ్ అవుతుందో, దాని గ్రోత్ రేట్ తగ్గిపోతూ ఉందో, అలాంటప్పుడు అది మనకి మంచి ఇన్వెస్ట్మెంట్ కాదనమాట. సో అందుకనే మనకు ఒక ప్రాఫిటబిలిటీ ఇండికేటర్గా ఎర్నింగ్స్ గ్రోత్ పర్సంటేజ్ మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మన ఎర్నింగ్స్ గ్రోత్ ఆధారంగా ఒక కంపెనీ యొక్క వాల్యుయేషన్ని, మార్కెట్ వాల్యుయేషన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఈ మార్కెట్ వాల్యుయేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు ఎర్నింగ్స్ గ్రోత్ నుంచి అనేది మనం ఫర్దర్ వీడియోస్లో తెలుసుకుందాము. బట్ సింపుల్గా ఎర్నింగ్స్ గ్రోత్ అనేది మార్కెట్ వాల్యుయేషన్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇంపార్టెంట్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఈ వీడియోలో మనం సింపుల్గా అర్థం చేసుకోవాలి అని అనుకుంటే, సపోజ్ మనకి ఎవరో ఒకళ్ళు వడ్డీ బిజినెస్ చేస్తున్నారు అనుకుందాం. 1,00,000 రూపాయలకి 5 రూపాయల వడ్డీ తీసుకొని 5,000 రూపీస్ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారు అని అనుకుందాం. వేరే ఇంకొక పర్సన్ ఉన్నాడు, 1,00,000 రూపాయలకి 10 రూపాయల వడ్డీ తీసుకొని 10,000 రూపీస్ కలెక్ట్ చేస్తున్నాడు. సో ఇలాంటప్పుడు మనం ఏ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తాము అని అంటే 10% వడ్డీ వచ్చే దగ్గర ఇక్కడ ప్రాఫిటబిలిటీ ఎక్కువ ఉంది కదా, 10,000 ఉంది కదా. సో ఇలాగా మనకి ఎర్నింగ్స్ గ్రోత్ అనేది మనకి ఎక్కడ ఎక్కువ ప్రాఫిటబిలిటీ ఉంటే అక్కడ ఇన్వెస్ట్ చేసే విధంగా మనకి డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. అందుకే ఫండమెంటల్ అనాలిసిస్లో ఎర్నింగ్స్ గ్రోత్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఆబ్వియస్గా ఈ ఎర్నింగ్స్ గ్రోత్ అనేది ఫినాన్షియల్ హెల్త్ చెప్తుంది. ఎర్నింగ్ గ్రోత్ కనుక కాన్స్టెంట్ ఉంది అని అనుకోండి, అలాంటప్పుడు వాళ్ళ హెల్త్ స్టేబుల్గా ఉంది అని అనుకోవచ్చు. అదే ఒకవేళ ఎర్నింగ్స్ గ్రోత్ ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది అని అంటే వాళ్ళు ఒక రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు చాలా ఫాస్ట్గా పెరుగుతుంది, మనం ఇమ్మీడియట్ బెట్స్ వేయొచ్చు అనమాట ఆ పర్టికులర్ స్టాక్ పెరుగుతుంది అని చెప్పి. వేరేజ్ ఎర్నింగ్స్ గ్రోత్ కనుక పడిపోతూ ఉందనుకోండి, అలాంటప్పుడు తొందరలోనే ఈ బిజినెస్ కొలాప్స్ అవ్వబోతుంది, బెటర్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయకుండా ఉండొచ్చు అనే డెసిషన్ తీసుకోవచ్చు. అంటే ఒక బిజినెస్ యొక్క ఫినాన్షియల్ హెల్త్ని ఎర్నింగ్స్ గ్రోత్ ఆధారంగా మనం తెలుసుకుంటూ ఉండొచ్చు. సో ఇన్ని కీ పాయింట్స్ చెప్తుంది కాబట్టి ఎర్నింగ్స్ గ్రోత్ కొత్త ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుంది. సో సింపుల్గా ఎర్నింగ్స్ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటే ఆబ్వియస్గా కొత్త ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేస్తూ షేర్ ప్రైస్ పెరిగే విధంగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి మనం కూడా ఎర్నింగ్స్ గ్రోత్ ఇంక్రీజ్ అయ్యే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి. అయితే ఈ ఎర్నింగ్స్ గ్రోత్ని లేదా ప్రాఫిట్ యొక్క గ్రోత్ని అబ్జర్వ్ చేయాలి అని అనుకుంటే మనం డిఫరెంట్ వెబ్సైట్స్ని ఫాలో అవ్వచ్చు. బట్ నేను బేసిక్గా Screener.in, RateStar.in, మనీ కంట్రోల్ యాప్ అండ్ అలాగే స్టాకెడ్జ్ యాప్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను అనమాట. అయితే వీటిలో కొన్ని వెబ్సైట్స్ నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. బట్ బిఫోర్ దట్ ఇలాంటి టర్మినాలజీస్లో మీకు ఏదైనా డౌట్ ఉంది అని అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ వీడియోలో నేను పెట్టిన ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. అండ్ ఏదైనా సజెషన్స్ ఉంటే కింద మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. సో గూగుల్లో నేను స్క్రీనర్ అని చెప్పి టైప్ చేశాను అనుకోండి, Screener.in మనకి ఫస్ట్ లింక్ వస్తుంది. సో Screener.in నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ Screener.inలో నేను లాస్ట్ వీడియోలో TCS ఎగ్జాంపుల్ తీసుకున్నాను, మళ్ళీ అగైన్ TCS ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో TCS యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ మీరు టాప్లో అబ్జర్వ్ చేయొచ్చు, హోమ్ పేజ్లో మనం TCS సెర్చ్ చేసిన తర్వాత చార్ట్ కనపడుతుంది, అనాలిసిస్, పియర్స్, క్వార్టర్స్, ప్రాఫిట్ అండ్ లాస్ కనపడుతుంది కదా. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అన్నప్పుడు మీరు ఖచ్చితంగా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి వెళ్ళాల్సిందే. సో సేల్స్ ఇక్కడ మీరు లాస్ట్ వీడియోలో అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, రెవెన్యూ అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ కనపడుతుంది. వేరేస్ ప్రాఫిట్ చూడాలి అని అనుకున్నప్పుడు నెట్ ప్రాఫిట్ చూస్తూ ఉంటాం అనమాట. మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో మనం నెట్ ప్రాఫిట్నే చూస్తూ ఉంటాం. సో 2012 నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అనేది పెరుగుతూ ఉంది. వేరాస్ లాస్ట్ 10 సంవత్సరాలుగా ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ యావరేజ్గా ఎంత పెరిగింది అని తెలుసుకోవాలనుకుంటే చాలా సింపుల్గా కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ ఇక్కడ 12% అని చెప్పి మనకు కనపడుతూ ఉంది. లాస్ట్ 5 ఇయర్స్లో 10%, లాస్ట్ 3 ఇయర్స్లో 9% అని చెప్పి మనకి ప్రాఫిట్ గ్రోత్ అనేది కనపడుతూ ఉందన్నమాట. అయితే ఇక్కడ నేను ఒక కాన్సెప్ట్ చెప్పాను, ఏంటి మీకు, రెవెన్యూ గ్రోత్ కంటే ఎర్నింగ్స్ గ్రోత్ ఫాస్ట్గా ఉంటే అలాంటప్పుడు ఈ కంపెనీ మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అని చెప్పాను. వేరాస్ TCS కనుక లాస్ట్ 3 ఇయర్స్లో మనం అబ్జర్వ్ చేస్తే ఎలాంటి రిటర్న్స్ ఇవ్వలేదు, చాలా తక్కువ రిటర్న్స్ లేదా అసలు నెగ్లిజిబుల్, 0 రిటర్న్స్ అనుకోవచ్చు. 3 ఇయర్స్ బ్యాక్ ఈ స్టాక్ 3,800 దగ్గర ఉంది, ఇప్పుడు కూడా 3,800 దగ్గరే ఉంది. ఎందుకు ఇలా స్టాక్ పెరగడం ఎందుకు ఆగిపోయింది అంటే మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. బట్ అందులో వన్ ఆఫ్ ది రీజన్గా మనం ఇది కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్
3 ఇయర్స్లో ఈ కంపెనీ యొక్క రెవెన్యూ అనేది 13% పెరిగింది. అంటే సేల్స్ 13% పెరిగింది. అలాంటప్పుడు ప్రాఫిట్ ఎంత పెరగాలి? మంచి కంపెనీ బాగా గ్రో అవుతుంది, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ని బాగా అట్రాక్ట్ చేయాలి అన్నప్పుడు ఏంటంటే ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అనేవి 13% కంటే ఎక్కువ పెరగాలి. ఎందుకంటే సేల్సే 13% పెరిగింది కాబట్టి 14, 15, 16 ఇంత పర్సెంటేజ్ పెరిగితే స్టాక్ ప్రైస్ కూడా అంత బాగా పెరిగేదన్నమాట. కాకపోతే ఇక్కడ ప్రాఫిట్ గ్రోత్ అనేది కేవలం 9% రికార్డ్ చేసింది. అందుకనే ఈ కంపెనీ టెంపరీగా హాల్ట్ అయిందనమాట. రేపటి రోజున ఎప్పుడైతే మళ్ళీ దీని ప్రాఫిటబిలిటీ పుంజుకొని ఇంకా పెరగడం స్టార్ట్ అవుతుందో అలాంటప్పుడు ఈ స్టాక్ చాలా బాగా మంచి రిటర్న్ ఇస్తుంది. సో యాజ్ అన్ ఇన్వెస్టర్ నేను ఒకవేళ టీసీఎస్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఎప్పుడైతే ఈ కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ కొంచెం ఫాస్ట్గా పెరగడం స్టార్ట్ అవుతుందో అలాంటప్పుడు ఇన్వెస్ట్ చేస్తే నాకు చాలా తొందరగా రిటర్న్స్ వస్తాయి అని ఈజీగా అర్థం చేసుకోగలుగుతున్నాను. అయితే ఈ కంపెనీని మనం క్వార్టర్లీ అనాలిసిస్ చేయాలి అని అనుకుంటే కొంచెం పైకి వెళ్తే క్వార్టర్లీ బేసిస్లో కూడా మనం నెట్ ప్రాఫిట్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో క్వార్టర్లీ బేసిస్లో కూడా నెట్ ప్రాఫిట్ని నేను అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ కాన్స్టెంట్గా ఉంది, లేదా కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉన్నట్టుగా కనపడుతూ ఉందన్నమాట. వెరస్ రెవెన్యూ కొంతవరకు ఫాస్ట్గానే గ్రో అవుతూ ఉంది. నెక్స్ట్ సిమిలర్గా RateStar.in వెబ్సైట్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో RateStar.inలో నేను TCS స్టాక్ని సెర్చ్ చేస్తున్నాను. సో ఇక్కడ TCS యొక్క యాన్యువల్ రిపోర్ట్కి కనుక నేను వెళ్తే ఇక్కడ మనం కిందకి స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ మనకి PAT ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అని ఉంటుంది. దీన్ని ఇక్కడ నేను కొంచెం పైకి వెళ్ళి యారో మార్క్ ఇటువైపు క్లిక్ చేయడం ద్వారా 2014, 15, 16 అని చెప్పి నాకు లెఫ్ట్ నుంచి రైట్కి ఇంక్రీజింగ్ ట్రెండ్లో కనపడుతూ ఉంటుంది. నేను దీని గురించి లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అందుకే కొంతవరకు ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్తున్నాను. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇయర్ బై ఇయర్ 19,000 crores నుంచి 19,800, 24,000, 26,000, తర్వాత 25,000, తర్వాత 31,000 ఇలాగ ప్రాఫిట్ యొక్క వేరియన్స్ నాకు కనపడుతుంది. ఫాస్ట్గా పెరుగుతుంది ప్రాఫిట్ అని అంటే అలాంటప్పుడు అది మనకి మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అని చెప్పి మనం నేర్చుకున్నాం కదా. ఇలాంటి పాయింట్స్ ఎక్కడున్నాయి అని చెప్పి మనం వెతుక్కుంటూ అలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ యొక్క రిటర్న్స్ అనేవి కొంతవరకు ఫాస్ట్గా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా మీరు డిఫరెంట్ వెబ్సైట్స్లో అనాలిసిస్ చేస్తున్నప్పుడు రెవెన్యూ గ్రోత్ కంటే కూడా ఎర్నింగ్స్ గ్రోత్ ఫాస్ట్గా ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే, లేదా క్వార్టర్లీ బేసిస్లో ఎర్నింగ్స్ గ్రోత్ అనేది ఎక్స్పోనెన్షియల్గా ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే మీ రిటర్న్స్ కూడా అంతే ఎక్స్పోనెన్షియల్గా పెరగచ్చు. యాజ్ అన్ ఇన్వెస్టర్ మీరు సక్సెస్ఫుల్గా ఉండొచ్చు. సో ఇలా మీరు ఎర్నింగ్స్ గ్రోత్ గురించి అర్థం చేసుకున్నారు అని అనుకుంటున్నాను. ఫర్దర్ వీడియోస్లో మనం డిఫరెంట్ టర్మినాలజీస్ గురించి నేర్చుకుందాం. ఒకవేళ మీరు ఇంకా తెలుగు స్టాక్ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ తెలుగు స్టాక్ ఛానల్ అండ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.